శ్రీ గణేశాయ నమః. శ్రీ గురు దత్తాత్రేయ నమః. ఈరోజు మనం 2024 జనవరి మాసంలో తులారాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందామా. తులారాశి చిత్తా 3-4 పాదాలు, స్వాతి 1-2-3-4 పాదాలు, విశాఖ 1-2-3 పాదాలు. వీరు తులారాశిలోకి వస్తారమ్మా. ఈ రాశి వారికి ఈ మాసంలో గ్రహ సంచారం బాగుంది. స్త్రీలకి పురుషులకి యోగదాయకం ఉంది, చాలా చక్కగా ఉంది. అలాగే కుటుంబ సఖ్యత బాగుంది. దంపతుల మధ్య ప్రేమానురాగాలు ఉంటాయి. గతంలో ఏదన్నా సమస్య వచ్చి విడిపోయిన భార్య భర్తలు ఉంటే చక్కగా ఈ మాసం కలుసుకుంటారు మీరు ప్రయత్నం చేస్తే. అలాగే ధనాదాయానికి అయితే లోటు ఉండదు. సమయానికి ఏదో ధనం వస్తుంది, కానీ అధిక ఖర్చులు ఉంటాయి, అనవసర ఖర్చులు ఉంటాయి. అది జాగ్రత్త. ఏదైనా పెట్టుబడి విషయంలో మాత్రం జాగ్రత్త చూసి పెట్టుబడి. ఎందుకంటే అనవసరంగా పెట్టుబడి పెట్టద్దు. అలాగే పార్ట్నర్షిప్ వద్దు, పెట్టుబడి ఎక్కువ పెట్టొద్దు. కాస్త పెద్ద వ్యవహారం ఉంటే మాత్రం అనుభవించిన సలహా తీసుకోండి. పార్ట్నర్షిప్ వద్దు. ఈ మాసం మీకు సింగిల్గా పెట్టుకోండి. అలాగే ఆరోగ్య విషయంలో జాగ్రత్త అమ్మా. ఏమాత్రం అనారోగ్య సూచనలు కనిపిస్తే వెంటనే వైద్యుని సంప్రదించండి, మెడిసిన్స్ వాడండి. అలాగే ప్రయాణ విషయంలో జాగ్రత్త. ప్రయాణం చేసేటప్పుడు చాలా జాగ్రత్త. దూర ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్త. మీరు ప్రయాణం తప్పనిసరిగా వెళ్ళాల్సి వస్తే ఒక నిమ్మకాయ గార్లిక్ పెట్టుకున్న దగ్గర చాలు, కంగారు పడద్దు. అలాగే జీవన విధానం బాగుంటుంది, వృత్తిపరంగా బాగుంటుంది, ఇబ్బంది పడాల్సిన పని అయితే లేదు. ఎవరు ఏ వృత్తిలో ఉన్నా రాణింపు ఉంటుంది, గౌరవ పురస్కారాలు లభిస్తాయి మీకు. మీరు ఇంకొక మెట్టు పైకి ఎక్కుతారు. బద్ధకస్తులు ఉంటే బద్ధకాన్ని విడనాడండి, మీకు చక్కగా మంచి మార్గం. ఎందుకంటే ఈ సమయం బాగుంది, మీకు ప్రయత్నం చేయండి, ప్రయత్నించి సక్సెస్ అవుతారు. ఇకపోతే ఈ మాసం మీకు శుభకార్యాలు హాజరవుతారు. వాహన యోగం కనిపిస్తుంది. పాత వాహనం అమ్మి కొత్త వాహనం కొనడం, లేదా డైరెక్ట్గా కొత్త వాహనం కొనడం జరుగుతుంది. విందు వినోదాల్లో పాల్గొంటారు. విలాసస్తులు కొనుక్కుంటారు. అలాగే తీర్థయాత్రలు చేస్తారు. పుణ్యక్షేత్ర దర్శనం ఉంది మీకు. గృహ నిర్మాణం చేపడతారు. అలాగే సెటిల్మెంట్లు ఏదైనా ఉంటే మాత్రం ఈ మాసం మీకు చేసుకోండి, సెటిల్మెంట్ అయితే అవుతాయి. ఇక మీరు ఎంతో కాలం నుంచి ఎదురు చేసే ఏదో ఒక విషయం మీద ఎదురు చూస్తారో, ఎదురు చేసే పని వ్యవహారం సక్సెస్ అవుతుంది. శత్రు జయం. పాత మిత్రులు కలుసుకుంటారు. వారితో సంభాషణ మీకు చాలా ఆహ్లాదంగానే ఉంటుంది. మీరు ఆహ్లాదకరమైన వాతావరణం అంటే ఆ ప్రదేశానికి వెళ్ళడానికి అవకాశం ఉంది చక్కగాని. ఇక మీరు ఈ మాసం మీరు కొన్ని సమస్యలు అంటే గతంలో పరిష్కారం కాని సమస్యలు ఏది ఉంటే ఆ సమస్య నుంచి బయటపడతారు. కొన్ని నిర్ణయాలు మీరు సొంతంగా తీసుకుంటారు. ఆ నిర్ణయాలు మీరు సక్సెస్ అవుతారు. అలాగే కొన్ని సందర్భాల్లో కొన్ని విషయాల్లో ఇతరులకి మీరు ఇచ్చే సలహా సూచనలు ఇతరులకి పనిచేస్తాయి. అయితే ఇంకోటి ఏంటంటే ఎప్పుడు కూడా ఎవరిని దూషించొద్దు. మీరు ఈ రాశివారు ఎప్పుడు కూడా అసలు ఎవరిని దూషించొద్దు. ముఖ్యంగా గురువుల్ని, బ్రాహ్మణుల్ని, పెద్దవాళ్ళని, అలాగే ఎవరిని దూషించొద్దు. వారితో చక్కగా మాట్లాడండి, అగౌరవపరచొద్దు. అలాగే చెడు కామెంట్స్ కూడా పెట్టవద్దమ్మా. ముఖ్యంగా చాలామంది చెడు కామెంట్స్ పెడుతున్నారు. చెడు కామెంట్స్ పెట్టకూడదమ్మా. మీ పని మీరు చేసుకోండి. అసలు మీరేంటో మీరు చూసుకోండి. ఇష్టానుసారం మన ఇష్టం వచ్చినట్టు ఎవరి మీద అపవాదం వేయటం, అపనింద వేయటం, ఆ మాట్లాడేటప్పుడు కూడా ఆతిచూటి మాట్లాడాలి. ఇది మాత్రం అందరూ కూడా గుర్తుపెట్టుకోండి. మీ పని మీరు చేసుకుని వెళ్ళండి అమ్మా. అయ్యా అమ్మ, ఎవరి పని వాళ్ళు చూసుకుని వెళ్ళండి. జీవనాధారం పాడు చేసుకోవద్దు, జీవన వృత్తి పాడు చేసుకోవద్దు. దయచేసి ప్రయత్నం చేయండి. అది మీ సమస్యలు మీరు చూసుకోండి. ఇకపోతే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారు అందరికీ బాగుంది, చక్కగా ఉంది. ప్రైవేటు రంగంలో ఉన్నవారికి బాగుంది. అలాగే కాంట్రాక్ట్స్ కూడా బాగుంది. స్పెక్యులేషన్ లాభిస్తుంది. అలాగే వాటర్ ఫీల్డ్ వరకు బాగుంది. కళాకారులు అంటే సినిమా, టీవీ ఆర్టిస్టులు ఉన్నారు కదండి, అన్ని రకాల డిపార్ట్మెంట్లకి మీరు కూడా బాగుంది. చక్కగా అవకాశాలు వస్తాయి, ఉపయోగించుకోండి. అవకాశం అదృష్టం అనేది ఒకసారి వస్తుంది. ఆ ఒకసారి వచ్చింది ఉపయోగించుకోండి అంతే. ఇకపోతే రాజకీయ నాయకులు బాగున్నారండి. మీకు కూడా ఈ మాసం బాగుందండి. అయితే కొన్ని అనుకోకుండా మీకు కొన్ని పదవులు, బాధ్యతలు కూడా మీకు రావడానికి అవకాశం ఉంది. అది చక్కగా తీసుకుంటారు. ప్రజలు మంచి గుర్తింపు తెచ్చుకుంటారు. మీరు మిమ్మల్ని ప్రజలు గౌరవిస్తారు. ఇబ్బంది అయితే లేదు. ఇక
వ్యాపారస్తులు, అన్ని రకాల వ్యాపారస్తులకి బాగుంది, జాయింట్ వ్యాపారస్తులకి బాగుంది, కొత్తగా కూడా వ్యాపారం పెట్టుకోవచ్చు. ప్రభుత్వ పరంగా, ప్రైవేట్ పరంగా ఉన్న ఉద్యోగస్తులకి బాగుంది. మీకు ప్రమోషన్స్తో కొన్ని బదిలీలు ఉంటాయి, ఇంక్రిమెంట్ పెరుగుతాయి, శాలరీస్ పెరుగుతాయి, స్థల మార్పు కనిపిస్తుంది, గృహ మార్పు కనిపిస్తుంది. ఇక చదువుకునే విద్యార్థులు కూడా బాగుంది, చక్కగా ఉంది, ఇబ్బంది అయితే లేదు, చక్కగా చదువుతారు. ఇక వివాహం అయ్యే అబ్బాయిలు కూడా ప్రయత్నం చేసుకుని మీకు వివాహ యోగం కనిపిస్తుంది. ఇక నేను చెప్పిన ఈ రాశి ఫలాలు, గోచార ఫలాలు కేవలం మీకు 30%, 40% పనిచేస్తాయి. మిగతా 60% మీకు మీ జన్మ జాతకాన్ని బట్టి ఉంటుంది. మీ జన్మ జాతకం, మీ జన్మ లగ్నం, మీ లగ్నం నుంచి ఉన్న గ్రహస్థితి, గ్రహమైత్రిత్వం ఎలా ఉంది, ఏమిటి జరిగే దశ పరిస్థితి ఏంటి, ఆ యొక్క గ్రహాలు ఎక్కడ ఉన్నాయనేది దాని మీద ఆధారపడి ఉంటాయి. నేను చెప్పిన, ఎందుకంటే కొంతమంది కాల్ చేస్తున్నారు, గురువుగారు మీరు చెప్పినవి బాగున్నాయండి, కొంతమంది ఏమో బాగోలేదని అంటున్నారు. ఎందుకంటే మీరు అది కూడా చూడాలమ్మా. దయచేసి మీకు ఏమైనా సలహాలు సూచనలు కావాలంటే క్రింద నెంబర్ ఉంది, ఆ నెంబర్ ఆఫీస్కి ఫోన్ చేయండి, మీకు సలహాలు సూచనలు ఇవ్వడం జరుగుతుంది. ఇకపోతే ఈ తులారాశి వారు నేను చెప్పిన పరిహారాలు చేసుకుంటే ఈ మాసం అంతా మీకు బాగుంటుంది. అది ఏమిటి అంటే, ఎక్కువ అమ్మవారిని ఆరాధించండి, దుర్గాదేవిని ఆరాధించడం, శుక్రవారం నియమాలు పాటించుకోవడం, మంగళవారం నియమాలు పాటించుకోవడం, అమ్మవారి దర్శనం చేసుకోవడం, అమ్మవారి దేవాలయంలో చక్కగా ఒక దీపాలు పెట్టడం, ముఖ్యంగా నిమ్మకాయ దీపాలు పెట్టడం, వీలైతే అమ్మవారికి శుక్రవారం కానీ, అమావాస్య రోజు కానీ, పౌర్ణమి రోజు కానీ, అష్టమి రోజున కానీ నిమ్మకాయల దండ వేయండి. అలాగే ముఖ్యంగా లేడీసు వాయినం ఇవ్వండి. వాయినం అంటే ఏం లేదు, ఒక బ్లౌజ్ పీసు, పసుపు కుంకుమ, 2 అరటిపళ్ళు, తమలపాకు, ఏదైనా పండు, కమలా కానీ, జామ కానీ, ఏదోటి, యాపిల్ కానీ, పండు, ఏదైనా ఒక స్వీటు పెట్టి ఒక 3కో, 5కో, 9 మందికో, 11 మందికో మొత్తైదులుగా ఇవ్వండమ్మా. అమ్మవారి దేవాలయం అండి ఇచ్చేసి, పుణ్యస్థలీలు ఉంటారు కదా, వాళ్ళకి ఇచ్చేసి ఆశీస్ తీసుకుంటే మీ సంతానం, మీ సౌభాగ్యం బాగుంటుంది. మీ సంతానం బాగుంటుంది. ఇకపోతే మీరు ఎవరైనా ఈ రాశిలో ఎక్కువ అంటే సకల శత్రు రోగ రుణబాధలు ఉన్నవారు మాత్రం తప్పనిసరిగా పౌర్ణమి రోజున చండీహోమం చేయించుకోండి. ఏదైనా అమ్మవారి దేవాలయంలో పౌర్ణమి రోజున చండీహోమం చేయించుకోండి. అలాగే ఏదైనా పుణ్యక్షేత్ర దర్శనం చేసుకోండి. అమ్మవారి పుణ్యక్షేత్ర దర్శనాలు చాలా ఉన్నాయి, అంటే మీ అవకాశాన్ని బట్టి అమ్మవారి యొక్క పుణ్యక్షేత్రాలు చాలా ఉన్నాయి, మీ అవకాశం బట్టి చేసుకోండి. ఇక గోవుకు ఆహారం పెట్టండి, పచ్చగడ్డ వేయండి, కాకులున్న ప్రదేశంలో తీపి అన్నం పెట్టండి, పిచ్చుకలు ధాన్యం వేయండి, పావురాలు ఉన్న ప్రదేశంలో జొన్నలు వేయండి. అలాగే కుక్కలకి బిస్కెట్, బ్రెడ్ పెట్టండి, భిక్షగాలకి ఆహారం పెట్టండి, పారిశుద్ధ కార్మికులకు కూడా ఆహారం పెట్టండి. కాస్త ఎంతో మంది ముఖ్యంగా ఫిజికల్ హ్యాండిక్రాఫ్ట్స్, గుడ్డివారు ఉంటారమ్మ, బ్లైండ్ పర్సన్స్, వాళ్ళకి మాత్రం మీరు కాస్త తప్పనిసరిగా ఏ రోజైనా సరే, ఎక్కడైనా సరే వీలైతే కాస్త ఒక పెరుగు అన్నం కానీ, లేదంటే మొత్తం భోజనం కానీ, లేదంటే ఏది లేదు, ఒక బ్రెడ్ కానీ, ఒక అరటిపండు కానీ ఇవ్వండమ్మా. ముఖ్యంగా ఎంతో కొంత ధనాన్ని ఇవ్వండి. ముఖ్యంగా ఈ రాశి వారు చేసుకోండి. అందువలన నేను చెప్పిన పరిహారం చేసుకుంటే మీ అందరికీ బాగుంటుంది, చక్కగా ఉంటుంది, ఇబ్బంది అయితే ఏమీ లేదు. సర్వేదన సుఖనమవుతూ శుభమవుతూ స్వస్తి.